హలో మిత్రులారా, ఈ రోజు నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జర్నీలో డే 7 ఫాస్టింగ్ టైంలో ఎందుకు ప్రోటీన్ తినడం ఇంపార్టెంటో ఈ వీడియోలో నేను చెప్తాను. చివరి వరకు చూడండి. ముందుగా మార్నింగ్ నా 14 అవర్స్ ఫాస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత చియా సీడ్స్ వాటర్ తీసుకున్నాను. ఇది నేను ఓవర్ నైట్ అంటే రాత్రంతా నానబెట్టాను. చియా సీడ్స్ని సరిగ్గా సోక్ చేయకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సరిగ్గా సోక్ చేసి తీసుకోండి. నెక్స్ట్ అరౌండ్ 10 AM డబుల్ ఎగ్ రోల్ తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్లో ఒక్కొక్క రోల్లో 2 eggs ఉంటాయి. అండ్ నేను మైనీస్ యూస్ చేయలేదు, ఇంట్లోనే మైనీస్ని క్యాష్యూస్ అంటే జీడిపప్పుతో ప్రిపేర్ చేశాను. ఎంత బాగుందంటే టేస్ట్. అండ్ ఒక్క రోల్ తినగానే నాకు ఫుల్ పొట్ట నిండిపోయింది. నాకు 2 వరకు అస్సలు ఆకలేదు. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 PM నేను ఆకాకరకాయ వెల్లుల్లి కారం, ముద్దపప్పు, చారు, పెరుగు తీసుకున్నాను. ఈరోజు నేను అన్నం ఎక్కువ తిన్నాను, ఎందుకంటే నా ఫేవరెట్ కర్రీ ఇది. మనకి వెల్లుల్లిపాయలు వచ్చి ఒప్పుకొండాలంతే ఎంత అమేజింగ్గా ఉంటుందంటే అంత బాగుంటుంది ఇది. సో వెల్లుల్లి మన హెల్త్కి ఎంత ఇంపార్టెంటో మనకి ఎప్పటి నుంచో తెలుసు. ఆ తర్వాత ఈవినింగ్ అరౌండ్ 5:30 అనుకుంటా సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కొంచెం గీలో రోస్ట్ చేశాను. నైట్ సోక్ చేసిన బాదం అండ్ కొన్ని డేట్స్. ఆ తర్వాత ఒక 2 చిన్న జామకాయలు. సో స్నాక్స్తోనే నా పొట్ట ఫుల్ అయిపోయింది. అందుకే నైట్కి కొంచెం పెరుగన్నంతో నా డేని కంప్లీట్ చేశాను. ప్రోటీన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే మన పొట్ట నిండినట్టు ఉంటుంది. సో మనం ఎక్కువ రైస్ తినలేము, వేరే ఐటమ్స్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయలేము. దానివల్ల మనం ఫుడ్ తక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, వెయిట్ లాస్కి అది హెల్ప్ అవుతుంది. ఈ రోజుకింతే, మరి డే 8లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు లిటిల్ థింగ్స్.